ఓం శ్రీమాత్రే నమ. జై గణేష, జై జై గణేష. ఈ గణేష్ నవరాత్రులలో నాకు రెండు అద్భుతాలు జరిగాయని చెప్పాను కదా. అయితే ఒకటి ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నా. ఆ, మామూలుగా గణపతి చవితి రోజు వినాయకుడిని తెచ్చుకొని పూజ చేసుకొని రెండో రోజో మూడో రోజో మనం కదిపి నిమజ్జనం ఉంటే ఇంట్లో చేసుకుంటాం, లేకపోతే మంటపాలలో ఇస్తాం కదా. గత కొన్ని సంవత్సరాలుగా నేనే ఇంట్లోనే వినాయకుడిని నిమజ్జనం చేసుకుంటా. చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని మేము మట్టి గణపతిని పూజ చేసుకుంటాం. చిన్న సైజే తీసుకొచ్చుకుంటాం అన్నమాట. అయితే ఈ సంవత్సరం కూడా పూజ అయిపోయినాక సరే నెక్స్ట్ డే నిమజ్జనం చేసుకుందామని ఉద్వాసన చెప్పినాక మొత్తం గణేశుడిని చేతితో పట్టుకొని ఇల్లంతా చూపించి నా పరిస్థితి చెప్పుకొని, ఇది నా పరిస్థితి తండ్రి, నాకు నువ్వే ఆదుకోవాలి అన్నట్టు చెప్పుకొని ఆ, గిన్నె దగ్గరికి నీళ్ళు కూడా రెడీ చేసుకున్నా నిమజ్జనం చేద్దామని. కానీ ఎందుకో మనసు అస్సలు ఒప్పలేదు ఆయనను నిమజ్జనం చేయనీకి. సరే ఎందుకు ఇట్లా అనిపిస్తుందో అనేసి నేనేం చేసిన అంటే, ఇక సరే కదిపిన, ఇంకా 9 రోజులు ఉంది కదా, ఈ రోజులలో ఎప్పుడైనా సరే ఆయన నిమజ్జనం చేసుకుందామని తెచ్చి నేను మళ్ళీ ఇంట్లోనే యథాస్థానంలో పెట్టుకున్నా. కదిపినంత మాత్రాన పూజ చేసుకోకుండా ఉండాల్సిన అవసరం లేదు కదా అనేసి అనుకున్నా. అయితే తర్వాత ఈ కదిపి పెట్టుకున్న నెక్స్ట్ డేనే మా అమ్మాయి ఆఫీస్ నుంచి ఒక చిన్న మట్టి గణపతిని తీసుకొచ్చింది. ఏంటిదమ్మా ఇట్లా తీసుకొచ్చినావు అది అనేసి అనే వరకు తను ఫోన్ చేసి కూడా ఏం చెప్పలేదు, నాకు ఏం చెప్పలేదు. ప్రొద్దున్న చూడగానే ఇంట్లో మట్టి గణపయ్య ఉన్నాడు. అంటే ఆమె ఏం చెప్పిందంటే, తనకు పండగ రోజు కూడా లీవ్ ఇయ్యలేదు, డ్యూటీకి వెళ్ళిపోయింది. నేను ఆ రోజుకు మూడో రోజు అనమాట. నేను 3 రోజుల నుంచి చూస్తున్న మమ్మీ ఆఫీస్లో ఎవరో రెడీ చేసి పెట్టిండ్రు, తీసుకెళ్తారేమో పూజ చేసుకుంటారేమో అనేసి అనుకుంటున్నా. ఎవరు తీసుకెళ్ళలేదు. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇన్ని లక్షల రూపాయలలో ఆయనను ప్రతి ఇంట్లో మనం పూజ చేసుకుంటుంటే ఆయనను మంచిగా తయారు చేసి అక్కడ బొట్టు లేకుండా, ఒక పువ్వు లేకుండా, ఏమీ లేకుండా ఆయన అట్లా ఒంటరిగా నిలబడిపోయే వరకు నాకు బాధ అయింది మమ్మీ. సరే మన గణపతితో పాటు మనం కూడా ఈ నవరాత్రులలో వీలైనన్ని రోజులు పెట్టుకొని పూజ చేసుకొని నిమజ్జనం చేసుకుందాము అనేసి అన్నది. అయితే అందులో ఏమనుకుంటారంటే, ఇందులో విశేషం ఏముంది అనేసి అనుకోవచ్చు. కాకపోతే నా పరిస్థితి ఇప్పుడు చెప్తే కానీ ఆ సంగతి ఏంది అనేది, ఆ ఆలోచన ధోరణి నేనెందుకు అట్లా ఆలోచిస్తున్నా అనేది ఇప్పుడు తెలుస్తదనమాట. ఎందుకంటే ఆల్రెడీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయితుందండి. 2 ఇయర్స్‌లో ఓన్లీ 2.5 నెలలే నేను చేయగలిగాను. ఆ 2.5 నెలలు కూడా 365 దాకా సబ్స్క్రైబర్‌లొచ్చారు. కొంచెం కెమెరా ముందొచ్చి చెప్పాలంటే కొంచెం భయమేసేది. ఓన్లీ శ్లోకాలే కెమెరా బ్యాక్‌లో ఉండి నేను చదివి చెప్పేదాన్ని. అయితే ఏమైందంటే సడెన్‌గా మా వారికి హెల్త్ ఇష్యూస్ వచ్చేసి 2 ఇయర్స్ నుంచి నేను మొత్తం ఆపేసిన. ఎందుకంటే ఫ్యామిలీనే ముఖ్యం కదా చూసుకోవాలనేసి నేను ఆపేసిన. ఇక చేయాలని ఉన్నా గానీ నేను చేయలేకపోయేది. నాకు టైం దొరికేది కాదు. ఇక సర్లే ఇప్పుడు కొంచెం రిలీఫ్ అయిన దాని నుంచి అనేసి మొన్న శ్రావణ మాసం నుంచే స్టార్ట్ చేసిన అనమాట వీడియోలు చేయడానికి. అది కూడా ఏందంటే, ఈ నేను ఆఫ్ చేసిన 2 మంత్స్‌లో నా సబ్స్క్రైబర్లు ఒకళ్ళిద్దరు తప్పించి ఎవ్వరు వెళ్ళలేదండి. నేనెప్పుడు చెక్ చేసుకుంటున్నా. నిజంగా చెప్పాలంటే అందరూ ప్రేక్షక దేవుళ్ళు అనేసి అది ఇది అంటే నాకు సరే వాళ్ళు ఏదో వ్యూస్ కోసమో, అట్లా డబ్బుల కోసం, కలెక్షన్‌ల కోసం అంటున్నారేమో అనేసి నేను అనుకునేదాన్ని. నిజంగా మీ అందరి సపోర్ట్ వల్ల, అరే నేను ఆఫ్ చేసి నేనేం పెద్దగా అంత మంచిగా చదివేయడం గూడా అంత గూడా కాదు. అయినా ఎవ్వరు వెళ్ళలేదు గదా అన్న ఆలోచన తోటి నాకు మంచిగా అనిపించింది. ఉత్సాహం అనిపించింది. సరే ఎవ్వరు వెళ్ళలేదు, వెయిట్ చేస్తుండ్రు నేను బ్యాక్ రావాలని అనేసి నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. ఈ గణపతి ముఖంగా నా పాత సబ్స్క్రైబర్లందరికీ, కొత్తగా చేసుకున్నందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తానండి. ఎందుకంటే ఒకవేళ మీరందరూ వెళ్ళిపోయి నాకు జీరో అట్లా ఉంటే నేను చేసి ఉండేదాన్ని కానేమో, ఈ విధంగా మాట్లాడి ఉండేదాన్ని కానేమో. కాబట్టి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా, ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ఇంకొకటి ఏందంటే, ఆ గణపయ్యను తీసుకొచ్చాక ఇక మా ఇంట్లో సరే ఎందుకో వచ్చిండు మరి ఈయన కోసం నేను ఆయన నిమజ్జనం చేయలేకపోయినానా ఏంది, ఏదో విశేషం ఉంటుంది, కారణం ఉంటుంది అనేసి అనుకున్నా. నేను టైలరింగ్ చేసుకుంటా. నా ఇంట్లో ఉన్న కొత్త చిన్న చిన్న ముక్కలతోటే ఆయనకు
వస్త్రంలాగా తొడిగి మా ఇంట్లో పూసే చెమ్మేలి పూలే ఆయనకు దండలాగా వేసి మా ఇంట్లో ఉండే పత్రితోటే నేను పెద్దగా గ్రాండ్గా కాకుండా చిన్నగా చేసుకున్నా. గణపయ్య తలుచుకుంటే మా అమ్మాయి చేసే ఆఫీస్ గచ్చిబౌలి అక్కడ ఉంటుందన్నమాట. నాకంటే మంచి స్తోమతని ఇంట్లోకి కూడా ఆయన వెళ్ళొచ్చు, మంచిగా పూజలు చేపించుకోవచ్చు. కానీ నా పరిస్థితి ఇప్పుడు ఎట్లుందంటే నేనే నిలువ నీడ లేకుండా ఉండే పరిస్థితిలో వచ్చిన. చాలా ఫైనాన్షియల్‌గా కూడా చాలా వీక్‌గా ఉన్నాము మేమిప్పుడు. అట్లాంటి పరిస్థితుల్లో 3 రోజులు వెయిట్ చేసినా ఆయన ఎవ్వరింటికి వెళ్ళకుండా మా ఇంటికే రావడము. మేము చెయ్యలేని స్థితిలో ఉన్నా మా ఇంటికే వచ్చి కూర్చొని పూజలు చేపించుకోవడము. అసలు మాకు ఏమీ అర్థమైతలేదు. మేమేందంటే వీడియో కూడా ఏం తీయలే. ఇది కూడా ఒక న్యూస్ అవుతది. చేసి ఒక రీల్ లాగా పెట్టాలి అనుకోని కూడా మేము ఆలోచన లేదు. తర్వాత అన్ని ఫోటోలు అప్‌లోడ్ చేస్తుంటే ఈ ఫోటో వచ్చి ప్రేరణలాగా అనిపించింది. సరే మనమెందుకు చేయకూడదు? ఇన్ని లక్షల కోట్ల ఉన్న జనాభాలో మా ఇంటికి ఆయన ఎందుకు రావాలనుకున్నాడు పరిస్థితి లేని వాళ్ళ ఇంటికి అనేసి, సరే చెప్దాం ఆయన మహిమ. ఆయన ఎట్లా ఉన్నవాళ్ళనే కాదు, లేని వాళ్ళని కూడా ఆదుకుంటాడు అన్న నమ్మాలి కదా! అందరూ అనుకుంటాం. కాకపోతే ఈ టాపిక్ చెప్తే అది ఒక రంగా నాలాగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా అన్న దానికోసం నేను వీడియో చేస్తున్నానండి. ఉన్న 3 రోజులు కూడా నేను మంచిగా స్వామికి ఉన్నంతలో చేసుకొని నిమజ్జనం చేసుకున్న ఇంట్లోనే 2 రోజులు పెట్టుకొని. అయితే ఈ ఫోటో ఎందుకు తీసినామంటే మేము ఆఫీస్‌లో అందరూ అన్నారంట, "వద్దు అట్లా తీసుకెళ్ళొద్దు, చేసిన వాళ్ళు ఏమనుకుంటారో మళ్ళీ" అది అంటే, "ఏం పర్లేదు, ఎవరేమన్నా నేను ఆన్సర్ చెప్తాను. నేను నా శక్తి కొద్దీ పూజ చేసుకుంటున్నా. అక్కడ టేబుల్ మీద ఆయనకి ఏమీ లేకుండా అట్లా ఉంటే బాధైతుంది" అన్న ప్రూఫ్ కోసం మేము ఈ ఫోటోలు తీపిచ్చినాం. కాకపోతే ఏందంటే నమ్మినప్పుడు ఆయన ఏదో రూపాన ఆయన దృష్టి అయితే మనం చేయాలి మీకు అన్నట్టు నేను చెప్తున్నా. మనము నమ్మాలి. నమ్మి చేస్తే స్వామి తప్పకుండా అనుగ్రహిస్తాడు. భగవాన్ కే ఘర్ మే దేర్ హై మగర్ అంధేరా నహీ హై అనే ఒక సామెత కూడా ఉంది కదండీ! ఆ రకంగా నేను చెప్తున్నా అనమాట. ఇంకొక అద్భుతం ఏందంటే ఖైరతాబాద్ బడా గణేష్ ఉన్నాడు కదా! ఆ స్వామి దగ్గర మళ్ళీ నెక్స్ట్ డేనే ఇంకొక విచిత్రం జరిగింది. నేను అది కూడా సెకండ్ వీడియోలో పెడతా. మీరు చూడండి. మీ అభిప్రాయము ఏంటిది అనేది. మళ్ళీ నాలాగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా! మీకు కూడా మీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఇట్లాంటి వింతలు విశేషాలు జరిగే ఉంటాయి. కామెంట్‌లో తెలియజేయండి. ఇది అన్నమాట మర్చిపోలేనిది. ఆ ఫోటో చూసినప్పుడల్లా నాకు అదే గుర్తుకొస్తుంది. స్వామి మమ్మల్ని ఎందుకు ఎంచుకున్నాడు? ఏదో కారణం ఉంటది. వచ్చిండు మా ఇంటికి. ఉన్నవాళ్ళ ఇంటికి వెళ్తే అది వేరు. లేని వాళ్ళ ఇంటికి ఆయన రావడము, పూజలు అందుకోవడం అనేది మాకు చాలా గొప్పగా అనిపిస్తుందండి. ఇది సంగతి. మరొక్కసారి నా సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున చాలా ధన్యవాదాలండి. జై గణేష, జై జై గణేష, జై వాసవి, జై శ్రీరామ్.